విశాఖలో అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి సబ్బవరం సమీపంలోని ఐటీసీ గోడౌన్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు కూడా మంటలు అదుపులోకి రాలేదు. ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలో అర్ధరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ నగర శివారు ప్రాంతమైన ఆనందపురం మండలం వద్ద ఉన్న గండికోటలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఐటీసీ కంపెనీలో అగ్ని ప్రమాద ఘటన స్థలంలో ఉన్నాము. అయితే పూర్తిగా కూడా మంటలు పూర్తి స్థాయిలో అర్ధరాత్రి నుంచి భారీ ఎత్తున ఎగిసిపడడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు తెల్లవారుజామున వరకు పూర్తిగా శ్రమించి మంటలు అదుపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయినా సరే ఇంకా అరకొరగా మంటలు వస్తూనే కనిపిస్తుంది. అదే పూర్తిగా కూడా ఈ ఘటనలో ఎందుకంటే ఐటీసీ కంపెనీలో చాలా వరకు ఫుడ్ ప్రొడక్ట్స్ సైతం కూడా ఎక్కువ ఉండడంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ చూసుకుంటే పూర్తిగా కూడా చూస్తున్నాం ఏ విధంగా మంటలకు పూర్తిగా దగ్ధమయ్యాయి. దగ్ధమవడమే కాదు, ఇప్పటికీ కూడా వాటి నుంచి వచ్చిన శబ్దాలు కూడా వినిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒకవైపు చాలా వరకు ఆయిల్ మెటీరియల్తో పాటు చాలా వరకు ఫుడ్ ప్రొడక్ట్స్ ఉండడంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణాలపై ఇంకా అధికారులు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతానికైతే షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మంటలు అదుపు చేయడానికి రాత్రి నుంచి అర్ధరాత్రి సమయం నుంచి పూర్తిగా శ్రమించినప్పటికీ కూడా మంటలు ఇంకా తెల్లవారుజామున వరకు కూడా ఇంకా అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. అయితే ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి పూర్తిగా వస్తున్న వ్యర్థాలను చూస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా మంటలు సైతం కూడా భారీ ఎత్తున ఉండడంతో ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించిన బాటిల్స్ అన్నీ కూడా పూర్తిగా ఈ విధంగా దగ్ధమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వీటిలో ఉన్న లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు జ్యూస్ మెటీరియల్, అదేవిధంగా చిన్నపిల్లలు తినే బిస్కెట్లు, వాటితో పాటు చాలా ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవి ఈ విధంగా పూర్తిగా మెల్ట్ అయిపోయి ఆ లిక్విడ్ అంతా కూడా ఈ విధంగా బయటకు వచ్చేసి ధారలా కనిపిస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. వాటికి సంబంధించి ఇంకా సహాయకులు ఇంకా ముమ్మరం చేశారు. అయితే ఈ ఒకవైపు అగ్నిమాపక శాఖ అధికారులు పూర్తిగా మంటలు అదుపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గోడలను బద్దలు కొట్టి మరి కూడా అగ్నిమాపక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన పరిస్థితి నెలకొంది. అయితే కార్మికులకు ఎవరికి ఎటువంటి గాయాలు కూడా కాలేదని వెంటనే రెస్క్యూ సిబ్బంది స్పందించడం, అదేవిధంగా కంపెనీ యాజమాన్యం కూడా వెంటనే సంఘటనా స్థలం కూడా చేరుకుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది.